హాయ్ గ్యాస్ అక్కడ టు తాండవం సినిమా ఎలా ఉందని చెప్పాలంటే నిజంగానే ఆడియన్స్తో తాండవం ఆడుకుందని చెప్పాలి. ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా అఖండ 2. అఖండ ఏ రేంజ్లో ఉంటుందో అందరూ తెలుసు, అలానే ఎంత పెద్ద హిట్టో తెలుసు. ఆ సీక్వెల్కి అఖండ 2 వస్తుందంటే, అలాంటి సినిమాకి అఖండ 2 అనే సీక్వెల్ వస్తుందంటే మ్యాటర్ కాదు. మరి ఆ రేంజ్ సినిమాకి ఆ రేంజ్ మించిన అవుట్పుట్ వస్తుందా అని డౌట్తో వెళ్ళిన జనాలకి అంతకు మించిన ఎక్స్పీరియన్స్ ఇచ్చాయని చెప్పాలి. ముఖ్యంగా హనుమంతు రిఫరెన్స్ కూడా ఒక్క ఎగ్జాంపుల్ చాలు సినిమా ఏ రేంజ్లో ఉందని చెప్పడానికి. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కానీ, టికెట్ సేల్స్లో కానీ, లేదా ఫారిన్ సేల్స్లో కానీ మరి అంత ప్రభావం చూపించకపోయినా సినిమా చూసినప్పుడు మాత్రం సినిమా రిలీజ్ అయినంత ఖచ్చితంగా టికెట్ సేల్స్ పెరిగి ఫుడ్ కౌంట్గా పెరిగే అవకాశం ఉందని ఖచ్చితంగా గ్యారెంటీగా చెప్పొచ్చు. ఆ రేంజ్ సినిమా అఖండ 2 తాండవం. నిజంగానే తాండవం అనే టైటిల్కి జస్టిఫికేషన్ ఇచ్చిన సినిమా. కథ అంత పెద్దది గొప్పగా కాకపోయినా బోయపాటి టేకింగ్, బాలేబాబు ఎలివేషన్స్, తమన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎలివేషన్ సీన్స్ని ఒక రేంజ్లో చూపించడంతో సినిమా ఖచ్చితంగా పీక్ పర్ఫార్మెన్స్, పీక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాగా మారిపోయింది. ముఖ్యంగా అఖండాలో డివోషనల్ టచ్ని బోయపాటి సీన్ చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశామని చెప్పాలి. ఎలివేషన్స్, ఎమోషన్స్ని, యాక్షన్ సీన్స్ని బోయపాటి చూపించిన సీన్స్ స్టైల్ ఇంకెవరు కాపీ చేయలేరు అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. వీరసింహారెడ్డి, డాకు మహారాజులో చూపించిన కన్నా మరీ వైలెంట్గా కొత్త స్టైల్లో ఒక యాంగిల్లో చూపించారు. ముఖ్యంగా ఆది పినిశెట్టితో వచ్చే ఫైట్ సీన్స్ కానీ, ఆది పినిశెట్టి క్యారెక్టరైజేషన్ కానీ చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. 2 డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తారు ఆది పినిశెట్టి. ఇదివరకు ఆది పినిశెట్టి సరైనతో ఒకసారి బోయపాటి సీన్ కలిసి నటించిన విషయం అందరికీ తెలిసిందే. మళ్ళీ నేల తర్వాత ఇంకోసారి కలిసి నటించారు బోయపాటి సీను. ఇందులో మాలవతి శర్మ కూడా బోయపాటి సినిమాలో బాల మురళికి కూతురుగా నటించింది. సంయుక్తంగా అద్భుతంగా నటించింది. ఇక కథాపరంగా వస్తే బాలమురళీకృష్ణ తన జీవితాన్ని గడపటం, అఖండ తన జీవితం గడపడంతో జరుగుతుంది. కానీ కొన్ని అనుమాన ఘటనల వల్ల, సంఘటన వల్ల వాళ్ళ జీవితాలు ఎలా మరుపు తిరిగిందనే కథ. ముఖ్యంగా బయ్యవార్ సీన్స్ కానీ, లేదంటే అఖండ 2 తాండవం సీన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా పర్ఫార్మెన్స్కి వస్తే ఆది పినిశెట్టి చాలా అద్భుతంగా నటించాడు. అలానే సంయుక్త మీన కూడా గ్లామర్ వరకే ఉంచారని అర్థమైపోయింది. ఇంకా మాలవతి కూడా తన పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా క్యూట్గా ఉందని చెప్పాలి. ఆది పినిశెట్టి బాలేబాబు పక్కన వచ్చే సీన్స్ నువ్వంటే నువ్వా అన్నట్టు ఉన్నాయి. సినిమాకి మేజర్ హైలైట్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. తమన్ బాలేబాబు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోలేము. అంతకు మించి ఉంటుంది. సౌండ్ బాక్స్ పలిగిపోతాయని నమ్మకంతో వెళ్ళమంటే మనం వెళుతుంది. నిజంగా సౌండ్ బాక్స్ పలిగిపోయే రేంజ్ అవుట్పుట్ ఇచ్చాడు తమన్. ఇంకా బోయపాటి టేకింగ్ గురించి ఎంత తక్కువ చెప్పినా తక్కువే. ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా అఖండ 2 తాండవం. వీళ్ళ కాంబినేషన్లో సింహ, లెజెండ్, అఖండ వచ్చిన అఖండ 2 మాత్రం వీటి మించి ఉండదని చెప్పాలి. ఎందుకంటే అలాంటి సినిమా అఖండ 2 సనాతన ధర్మం, బయోవార్, అలానే ఎమోషన్స్, ఎలివేషన్స్ అన్ని అద్భుతంగా పర్ఫార్మెన్స్తో బాలేబాబు డైరెక్షన్స్, బాలేబాబు యాక్టింగ్, బోయపాటి సీన్ టేకింగ్ చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 7.5/10. కథలో కొన్ని లోపాలు, మిస్టేక్స్ ఉన్న కథనాలు అద్భుతంగా ఉండటం, హనుమంతు రిఫరెన్స్, శివుడు రిఫరెన్స్, అఘోరాగా బాలేబాబు యాక్టింగ్, బాలమురళిగా యాక్టింగ్ అద్భుతంగా చెప్పాలి. 2 క్యారెక్టర్లు ఎలివేషన్ చూపించారు. ఈ సినిమా కథ అంత గట్టి లేకపోయినా కలెక్షన్స్ మీద ప్రభావం చూపించదు. ఖచ్చితంగా కలెక్షన్స్ పెరిగి బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది సినిమా. గో అండ్ వాచ్ ఇట్ and you will definitely like this movie. Thanks for watching my review. Like, share and subscribe to my channel. Thank you.